ఇంద్రసేనారెడ్డి గారు చాలా స్పష్టంగా ఆర్టీఐ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ప్రజలకి కేటాయించలేదు, కేటాయించే ప్రక్రియ చాలా స్పష్టంగా చెప్పాను. అందరు విన్నారు కదా. అయితే దాంట్లో పెద్ద ఎలిజిబిలిటీ కేటాయించడానికి ఒకటి అన్న చెప్పలే. అవన్నిటితో పాటు నీ కాల్మొక్త బాధ్యనని కాల్మొక్తే కేటాయిస్తాడు. అవన్నీ చేయకుండా అది కేసీఆర్. ఇవాళ కేంద్ర మంత్రివర్యులు, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారిని ఏ రకంగా అయితే అన్యాయంగా ఒక ఫెడరల్ స్ట్రక్చర్ లో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలిసి చేపడుతున్న కార్యక్రమం యొక్క ఇన్స్పెక్షన్ కి పోతా ఉంటే అడ్డుకొని అరెస్టు చేయడము, ఏ రకంగా ఆయనని ఎత్తి కారులో పెట్టి ఫోర్స్ఫుల్ గా పార్టీ ఆఫీస్కి తీసుకురావడము, దీన్ని భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో ఖండిస్తా ఉంది. అదే రకంగా పార్టీ అందరు కార్యకర్తలని సాయంత్రం 5 గంటలకి ఈ కిషన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినందుకు గవర్నమెంట్ యొక్క దిష్టి బొమ్మని ప్రతి మండల హెడ్ క్వార్టర్ల దహనం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఇప్పుడు కేంద్ర మంత్రిని, కేబినెట్ మినిస్టర్ని ఈ రకంగా అరెస్టు చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అరెస్ట్ చేసిండ్రు? కేసీఆర్ ని సూటిగా అడుగుతా ఉన్నాం. ఆయన మీద నీ కొడుకుకి మత్తు పదార్థాలు సేవిస్తాడు అన్న ఆరోపణలు ఉన్నట్టు నీ కొడుకు మీద ఉన్నట్టు ఈయన మీద ఉన్నాయా? మత్తు పదార్థాలు సేవించే బాలీవుడ్ వాళ్ళతోటి నీ కొడుకుకు దోస్తానా ఉన్నట్టు కిషన్ రెడ్డి గారి మీద ఉన్నాయా? ఏమయ్యా కేసీఆర్, నీ బిడ్డే లాగా లిక్కర్ రాని ఇల్లీగల్ లిక్కర్ సారా వ్యాపారం చేస్తున్నందుకు ఆమె పార్ట్నర్లని, ఆమె బేనామీని అరెస్ట్ చేసినట్టు ఈయన మీద ఏమైనా అటువంటి ఆరోపణలు ఉన్నాయా? ఏమున్నాయి? ఎందుకని అరెస్ట్ చేసిండ్రు? కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధుల్ని ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వం వినియోగం చేసుకుంటుంది అన్న దాని మీద ఇన్స్పెక్షన్ కి పూర్తి హక్కు కేంద్ర ప్రభుత్వం యొక్క కేబినెట్ లో ఉన్న ఆయనకి పూర్తి హక్కు ఉన్నది. ఏ రకంగా మీరు అరెస్ట్ చేస్తారు? ఇదిగోండి, మమ్మల్ని బాట సింగారం పోనీయలే, బాట సింగారంని ఇక్కడికి తీసుకొచ్చినాం. ఇదిగోండి ఆ సైటు డబుల్ బెడ్రూమ్, పేరుకి బాట సింగారం కానీ సింగారం లేదు ఇళ్ళకి. ఇక చూడండి, ఇదిగోండి గోడలు లేవు, బట్టలు లేవు, నేకెడ్. ఇది 9 ఏళ్ళు అయిపోయింది పాలన. అయితే కిందనే ఫుటింగ్ల కాడనే ఉన్నది. ఇంకా ఇదిగోండి కేసీఆర్ బిడ్డ ఏంటివి, అల్లుడు వస్తున్నటివి, మేకల్ని కట్టేయాలంటివి. ఎక్కడ కట్టేస్తారు? నీ బిడ్డ మేకల్ని ఎక్కడ కట్టేస్తారు? ఇలా చెప్పాలి, ఎక్కడ కట్టేస్తారు? ఇది డబుల్ బెడ్రూమ్లా? ఇదేనా? 3.5 కోట్ల గృహ ప్రవేశాలు కంప్లీట్ చేసుకొని ముందుకు దూసుకుపోతున్నది ప్రధానమంత్రి ఆవాస్ యోజన. దేశవ్యాప్తంగా 4 కోట్లకు చేరుతున్నాయి ఇండ్లు దగ్గర. తెలంగాణలో పరిస్థితి ఏంది? తెలంగాణలో ఫస్ట్ ఇది చేయాల్సిన డిపార్ట్మెంట్ ఏందండి? తెలంగాణ ప్రజలకి మీ ద్వారా
అసలు వాళ్ళకి ఇంకేమన్నా ఎవరికన్నా టీఆర్ఎస్ కార్యకర్తలను ఉద్దేశించి అడుగుతా. నేను చెప్తున్నా, ఇప్పుడు మీకు ఎన్నడన్నా డబుల్ బెడ్రూమ్ వస్తుందని అనుకుంటే మీరు కొన్ని విషయాలు మీ ముందర పెడతా. ఇది చేయాల్సిన డిపార్ట్మెంట్ ఏంది? హౌసింగ్ చేయాలి కదా. ఇక హౌసింగ్ శాఖ పరిస్థితి చెప్తా మీకు. రాష్ట్ర ప్రభుత్వం హౌసింగ్ శాఖల 1821 పోస్టులు చీఫ్ ఇంజనీర్ కాడికెళ్లి సూపరింటెండెంట్ ఇంజనీరింగ్, జనరల్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సో ఆన్ సో ఫోర్త్, అటెండర్లు, స్వీపర్ల దాకా 1821 మంది రిక్రూట్మెంట్ ఉండాలల్లా ఉన్నది 505 మంది. 1316 మందిని వేరే డిపార్ట్మెంట్లకి డెప్యుటేషన్ పంపించేసిండ్రు. హౌసింగ్ శాఖ బంద్ ఉన్నది. హౌసింగ్ శాఖలో పనిచేయని కూడా లేడు. ఏ రకంగా పని ఎప్పుడు ఇస్తారు? కార్యకర్తలు, టీఆర్ఎస్ లో ఉన్న కార్యకర్తలు మీ జీవితంలో రావు. ఈడ మేకలను కట్టేయమని చెప్పి ఆయన అప్పట్లో 2014-18 మేకలను కట్టేయాలి, బర్రెలను కట్టేయాలి అన్నాడు. ఆ బకరాలు మీరే అవుతున్నారు, ఓళ్ళో కాదు. మిమ్మల్నే బకరాలు చేస్తున్నాడు టీఆర్ఎస్ కార్యకర్తల్ని కేసీఆర్. ఇది హౌసింగ్ శాఖ పరిస్థితి. ఇదేది 6 ఆగస్టు 2022 పరిస్థితి ఇది. ఇప్పటికి ఇంకా 500 మంది కూడా ఉన్నారు ఇవాళ తీసుకుంటే లెక్క. మొత్తం ఆఫీసర్లు అందరూ డెప్యుటేషన్ మీదనే వీకిరు. హౌసింగ్ శాఖ బంద్ అయిపోయింది. ఎట్లయితుంది పని? ఇక ఇంకా ఎట్లా మద్దతు పెడుతున్నాడు చూడండి. ఈయన 2020-21 10,000 కోట్లు కేటాయించిండు ఏ డబుల్ బెడ్రూమ్లకి. 2021-22 10,875 కోట్లు అన్నాడు. దాని తర్వాత కేటాయించింది దాంట్లో సగం కంటే తక్కువ 4,875 కోట్లు కేటాయించింది. దాని తర్వాత 2022-23 3,650 కోట్లు. అంటే గత ప్రీవియస్ 3 ఆర్థిక సంవత్సరాలల్లా సుమారు 18,500 కోట్లు ఇళ్ల కోసం కేటాయించి రాష్ట్ర ప్రభుత్వం ఫైనాన్షియల్ ఆడిట్ రిపోర్ట్ ప్రకారం ఇందులోకెళ్లి రూపాయి ఖర్చు పెట్టలేదండి. ఈ 18,500 కోట్లకెళ్లి రూపాయి ఖర్చు పెట్టలేదు. ఇది బీజేపీ ఆడిట్ రిపోర్ట్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఆడిట్ రిపోర్ట్ కాదు, స్టేట్ ఫైనాన్సెస్ ఆడిట్ రిపోర్ట్. ఈ 20,000 కోట్లు గరీబోళ్ళకి కడుతున్నామని చెప్తున్నారు, మభ్యపెట్టిస్తున్నారు, వాళ్ళ కార్యకర్తలను మభ్యపెట్టిస్తున్నారు. ఇళ్ళకెళ్లి గత 3 సంవత్సరాలల్లో వాళ్ళు చేసిన ఆడిటింగ్ ప్రకారమే రయా పైసా ఖర్చు పెట్టలేదు. ఇక 2018-14 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అన్నాడు. 18 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడానికి కాంట్రాక్టర్లు వస్తలేరు, వాడొస్తలేడు, వీడొస్తలేడు, సమయం పడుతుంది, అన్ని ఎక్స్క్యూజులు ఇచ్చి మీకు ప్లాట్లుంటే, ఖాళీ ప్లాట్లుంటే 5 నుంచి 6 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు. 5 నుంచి 6 లక్షల రూపాయలు ఇస్తా అని ఫైనల్ గా బడ్జెట్ లా 3 లక్షల రూపాయలు కేటాయిస్తున్నట్టు బడ్జెట్ ప్రజెంటేషన్ చేసిండు. ప్రతి నియోజకవర్గం, అసెంబ్లీ నియోజకవర్గంకి 3,000 ఇళ్లు కడుతున్నట్టు బడ్జెట్ ప్రవేశపెట్టిండు. 3 లక్షల మనకున్న 119 నియోజకవర్గాల చొప్పున 3,57,000 ఇళ్లు కడుతున్నట్టు, దానికి అదనంగా వివిధ ప్రాజెక్టుల నిర్వాసితులుంటే వాళ్ళకి 43,000. అంటే ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ఉంటుంది చూడండి. 3,57,000 అని 4 లక్షల రౌండ్ ఫిగర్ చేస్తున్నాడు. నిర్వాసితులు ఎందరున్నారు దాని మీద సర్వే లేదు, రౌండ్ ఫిగర్ చేసేసుడు. అప్రోచ్, సైంటిఫిక్ అప్రోచే ఏం లేదండి. 3,000 చొప్పున అసెంబ్లీకి 3.57 lakhs, 43,000 నిర్వాసితులకి, రౌండ్ ఫిగర్ 4 లక్షలు. దానికి 12,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకి ప్లస్ ఈ ప్లాట్లు ఉన్న వాళ్ళకి 3 లక్షల రూపాయలు ఇస్తున్నట్టు
ఆయన 2022-23 బడ్జెట్ లో ఉన్నది. అది తీరా డీప్ గా స్టడీ చేస్తే ఆ 12,000 కోట్ల రూపాయలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్లస్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కోసం అని రాసి ఉన్నది. స్పీచ్లనేమో బడ్జెట్ స్పీచ్లనేమో హరీష్ రావు ఈ ప్లాట్ ఓనర్లకి ఇల్లు కట్టిస్తున్నట్టు ఆయన చెప్తున్నాడు. రిపోర్ట్ తెప్పించి చదువుతానేమో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్లస్ ఆవాస్ యోజన. ప్లాట్లు ఉన్నోళ్ళకి లోట ఫీజున్నది. అదైపోయినాక ఈ 12,000 కోట్లలో ఒక్క రూపాయి కూడా నా డబుల్ బెడ్రూమ్ ఇల్లుకి ఖర్చు పెట్టలేదు, నా ఆవాస్ యోజన మీద ఖర్చు పెట్టలేదు. హౌసింగ్ డిపార్ట్మెంట్ లో ఎంప్లాయీస్ లేరు. ఇది దీన్ని అబద్ధం అంటారా, సిగ్గుమాలితనం అంటారా, మనిషి అంటారా, పశువు అంటారా, మీరే నిర్ణయం చేసుకోండి. దాని తగ్గట్టు హెడ్లైన్ రాసుకోండి.